అందరికీ నమస్కారం. రాజధాని న్యూస్ తెలుగు ఛానల్కు మీకు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్. ఈరోజు ముటుకూరు పరిసర ప్రాంత ప్రజలకి ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేయబోతున్నాం. అదేంటంటే చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ముటుకూరు శాఖ నిన్నటి వరకు దుర్గిలో ఈ శాఖని పెట్టడం జరిగింది. అయితే ముటుకూరులో ఉన్న ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉండడం చేత దుర్గి నుంచి ఈ బ్రాంచ్ని ముటుకూరుకి మార్చడం జరుగుతుంది. ముటుకూరు పరిసర ప్రాంత ప్రజలకి ఆ బ్యాంక్ ఎక్కడుందో ఏమిటో తెలియని పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ముటుకూరు నుంచి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి బ్యాంక్ దగ్గరికి ఎలా వెళ్ళాలో రూట్ మ్యాపు, ఆ తర్వాత బస్టాండ్ సెంటర్ నుంచి బ్యాంక్ దగ్గరికి ఎలా వెళ్ళాలో రూట్ మ్యాపు ఈరోజు మన వ్యూయర్స్ కోసం చూపించబోతున్నాం. ఇది ముటుకూరుకి స్టార్టింగ్ పాయింట్ అనమాట. అటుపక్క చూస్తే మనకి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది. ఇక్కడ నుంచి మనం బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలంటే రెండు దారులు ఉన్నాయండి. ఒకటి వచ్చేసరికి ఇక్కడ ఇవాళ ఆల్రెడీ ఫంక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ నేమ్ బోర్డు కనిపించట్లేదు. ఇక్కడ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ తాలూకా ఒక నేమ్ బోర్డు అయితే ఉంది. ఈ దారిలో నుంచి వెళ్తే చర్చి బజార్ అంటారు దీన్ని. ఈ దారిలోంచి సెంటర్కి వెళ్తే మన బ్యాంక్ దగ్గరికి చేరుకోవచ్చు. ఇది కాకుండా రెండో దారి ఏంటంటే బస్టాండ్కి వెళ్ళి ఇక్కడ ఆ బస్టాండ్ నుంచి మెయిన్ రోడ్ సీసీ రోడ్ నుంచి ఊళ్ళోకి వెళ్ళే రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో మనం రెండు దారులు చూపించే ప్రయత్నం చేద్దాం. అందరూ చూస్తూ ఉండండి. మనం ముటుకూరు బస్టాండ్ సెంటర్లో ఉన్నాము. అయితే ఇక్కడ నుంచి మనం చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్కి ఎలా వెళ్ళాలనేది ఈ బస్టాండ్ సెంటర్ నుంచి రూట్ మ్యాప్ ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ అని నేమ్ బోర్డు ఉంది. ఇక్కడ నుంచి మనం అయ్యప్ప స్వామి గుడి మీదుగా శివాలయం సెంటర్ మీదుగా మనం బ్యాంక్కి వెళ్ళొచ్చండి. ఒకసారి ఈ రూట్ మ్యాప్ ఒకసారి మనం చూసి ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. మరిన్ని వీడియోల కోసం రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ స్నేహితులకు పరిచయం చేయండి.